అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి సండే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే వీడియో అనేది షేర్ చేశాను అనమాట. కొంచెం లేట్ అవుతుంది అప్లోడ్ చేయడానికి. సండే కదా, ఇల్లంతా కొంచెం గజిబిజిగా ఉంటుంది. ఎందుకంటే ఇక పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎక్కడ ఉంచిన వస్తువు అయితే అక్కడ ఉంచారు. వాటిని మళ్ళీ సదురుకోవాలంటే ఇక తలపాలం తోక వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మా జున్నుగాడును జోష్ అయితే ఆడుకుంటున్నారు. మా పాప అయితే ఇంట్లోనే కూర్చొని ఏదో రాస్తుందనమాట. ఏదో ఒకటి పిచ్చి గీతలు గీస్తూనే ఉంటుంది. నేనైనా అట్లా రాసుకుంటే ఏమనమాట, అట్లా రాస్తుంటే చేయండి ప్రాక్టీస్ ఇంకా ఈజీగా రైటింగ్ అనేది బాగా వస్తుందని నా బాధ. చూడండి, ఇక్కడ మార్నింగ్ వచ్చేసి అయితే నేను ఈరోజు అయితే కొంచెం రాగి జావ అయితే చేశాను అనమాట. రాగి జావను దోశలు అయితే వేసాను. అక్కడైతే దోశలు అయితే వేసుకొని తినేసామన్నమాట. మా పాపకి మా బాబు తినిపించిన తర్వాత ఇక నేనైతే వేసుకున్నాను. మళ్ళీ వాళ్ళు ఇప్పుడే ఫ్రెష్గా స్నానం పోయించాను అనమాట. వాళ్ళని తినమన్నాను అనుకో, ఆ చట్నీ మొత్తం ఆ ప్లేట్లో ఉండేది మొత్తం కింద ఉంటుంది, మూతికి ముక్కుకు అంతా రాసుకుంటున్నాను అనమాట. కాబట్టి వాళ్ళకి తినిపించిన తర్వాత నేనైతే తింటున్నాను అనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే మా హస్బెండ్ అయితే మటన్ అయితే తీసుకొచ్చాడు. మొన్న మార్కెట్లో గోంగూర అయితే ఉంది కదా, నేను ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం గోంగూర ఎక్కువ తినొద్దు వేడి అంటారు. అది ఎంతవరకు నిజమో నాకే తెలియదు. నేనైతే చాలా వరకు స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం వేడి అది ఇది అంటారని. కాబట్టి చాలా రోజులు అవుతుందని సరేలే ఒకసారి మటన్లో వేసి ట్రై చేయొచ్చని నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో గోంగూర కావాలనుకుంటే ఒక 2 టమాటాలు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం చల్లని తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ గిన్నెలో వండుకుంటామో ఆ గిన్నె అయితే పెట్టేసుకొని కొంచెం నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుంది. నేనైతే ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలి. ఇక్కడ వచ్చేసి మటన్ కదా, మటన్ అయితే నేనైతే ఫ్రెష్గా కడిగేసి అయితే పెట్టుకున్నాను అనమాట. పెట్టేసుకున్న తర్వాత ఆ మటన్ కూడా ఈ పోపులోకి అయితే వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం అయితే కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అయితే మనం ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే మటన్ అంతా మంచిగా రంగు అంతా చేంజ్ అయ్యి వాటర్ అనేది సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట. కొంచెం మటన్ కాబట్టి ప్రాసెస్ అనేది ఎక్కువనే పడుతుంది. కాబట్టి ఇక మార్నింగ్ టిఫిన్ చేసేసిన తర్వాత ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చూడండి, మనకి ఈ విధంగా కొంచెం మటన్ కలర్ అనేది మారిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం అల్లం అనేది పచ్చి వాసన పోయే వరకు కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా కొంచెం పసుపు కూడా వేసుకొని మరొకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 మినిట్స్ పాటు అలానే కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకు ఎంత కారం అయితే పడుతుందో అంత కారం అయితే వేసుకోండి. ఇక నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు పెద్ద స్పూన్తో అయితే కారం అయితే వేసాను. ఇంకా కారం అనేది చాలా తగ్గించాను అనమాట. కారం మసాలాలు ఈ టైంలో ఎక్కువ తినొద్దని చాలా తగ్గిస్తున్నాను. ఒకసారి ఎక్కువ అయిందన్నప్పుడు తక్కువ అవుతుంది, తక్కువ మసాలా కారం అయింది అనుకున్నప్పుడు ఎక్కువ అవుతుంది. అదేందో అర్థం కాదు, నేను కరెక్టే వేస్తున్నాను. కారాన్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇలా కొంచెం కారం నుండి ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత గోంగూర మిక్సీ పట్టేసుకున్నాము కదా, ఆ పేస్ట్ని కూడా వేసుకొని మరొకసారి అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఎంతమందికి ఇష్టం ఇలా గోంగూర మటన్ కర్రీ? చాలా బాగుంటుంది కదా, నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. అంటే గోంగూర మటనే కాదు, గోంగూర చికెన్, గోంగూరతో ఏది చేసినా కొంచెం పుల్లగా బాగుంటుంది కదా. అయితే ఈసారి నేను మటన్లో వేసి ట్రై చేస్తున్నాను అనమాట. ఇలా గోంగూర పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 1 గ్లాస్ వరకు వాటర్ అయితే పోసేసుకోవాలి. కొంచెం మటన్ కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువనే పడుతుంది కాబట్టి కొంచెం గ్రేవీలా వండుదాం అనుకున్నాను. మరీ దగ్గర కాకుండా మరీ కొంచెం వాటర్ కాకుండా మీడియం లాగా, అంటే కొంచెం గ్రేవీలా ఉండేటట్టు వండుదాం అనుకుంటున్నాను. అందుకని ఒక 2 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్న తర్వాత మరొక 10 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా గరం మసాలా అండ్ కొంచెం ఎండు కొబ్బరి కూడా 2 మిక్స్ చేసేసి నేను మిక్సీ పట్టేసుకొని వేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుంటే మనకు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. అంటే ఈరోజు సండే కాబట్టి నేను బగారా రైస్ కూడా చేశాను. కానీ అదైతే వీడియో తెలియదు, అక్కడికి నాకైతే ఓపిక లేదు. ఇక ప్రతిసారి సెల్ పట్టుకొని తినంటే కొంచెం ఇబ్బందిగా ఉందని నేనైతే తీయలేదన్నమాట.
ఇక్కడైతే మేమైతే అన్నం అయితే వేసేసుకున్నాను. ఇక్కడ మా హస్బెండ్, మా జున్నుగాడు, ఇక్కడ మా పాప, నేనైతే తింటున్నాను. తిన్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అవుతుందనమాట. మొన్న మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాడు. పాప మా హస్బెండ్ అయితే అన్నీ తీసుకొస్తున్నాడు. కానీ నాకు నోరు అనేది బాగలేక ఏం సరిగా తినలేకపోతున్నా. ఆఖరికి నా క్లాస్ అయితే పడింది. ఏం తినట్లేవు, అసలు వాటర్ కూడా సరిగా తాగట్లేదు, హెల్త్ అనేది ఖరాబ్ అవుతుందంటే అప్పటికి తన చేతితో తను కట్ చేసి ఇస్తే అప్పుడైతే తిన్నాను. మొన్న బ్రెడ్ అయితే ఉండే అన్నమాట. బ్రెడ్తో ఏం చేద్దామా అన్నట్టు ఇక పాలల్లో తిందామంటే అసలు తినబుద్ధి కావట్లే. మొన్న ఒక 2 days మా పాపకి జ్వరం వస్తే పాలల్లో వేసేది ఇచ్చాను. తర్వాత బ్రెడ్ ఉంటుంది ఇలా ప్యాన్ పైన ఫ్రై చేసి పెడితే చాలా బాగుంటుందని నేనైతే కొంచెం దోశ ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని మంచిగా బ్రెడ్ అనేది వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా నెయ్యితోనే కాకుండా బటర్తో అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బటర్ కూడా లేదనుకున్న వాళ్ళు కొంచెం ఆయిల్ వేసి అయితే చేసుకోవద్దు. ఆయిల్ అవసరం లేదని మామూలు కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను నెయ్యితోనైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. అంటే నేను ఎప్పుడు బ్రెడ్ ఇచ్చిన సాసులు ఇలాంటి ఏమేను, అది ఎప్పుడో ఒకసారి పాలల్లో తినడానికి మాత్రమే ఇస్తాను. మిగతా టైంలో ఇలా చేస్తాను. కానీ సాసులు ఇవన్నీ అసలు నాకెక్క మా పిల్లలకి అది అసలు అలవాటు చేయను అన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే మనం తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఆప్షన్ మాత్రమే. అంటే మామూలు బ్రెడ్ తినలేని వాళ్ళు కొంచెం షుగర్ అయితే వేసుకోవచ్చు. నేనైతే లైట్గా వేస్తాను, మరీ ఎక్కువ వేసినా హెల్త్కి మంచిది కాదు కాబట్టి చాలా తక్కువ వేస్తాను. మా పాప వాళ్ళు అలా ఇచ్చిన తినేస్తారు, కానీ నాకు నోరు బాగాలేక నేనైతే వేసుకున్నాను. నేను వేసుకున్నాకే వాళ్ళు కూడా తినకుండా ఉంటారా. ఇలా బ్రెడ్ పైన కొంచెం షుగర్ చల్లుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి మీరైతే ట్రై చేయండి. అంటే షుగర్ వేసుకోకుండా నార్మల్ తినండి. ఇక్కడ మేమైతే ఈవినింగ్ టైం అయింది కదా, ఇలా ఏదో ఒక స్నాక్స్ లాగా వస్తుంది అన్నట్టు మేమైతే ఇలా బ్రెడ్ని అయితే ఫ్రై చేసుకొని తింటున్నాము. ఇదండి ఇలా సండే రోజైతే మాదైతే ఈ విధంగా జరిగిందనమాట. ఇది తినేసిన తర్వాత 6:30, 7కి అయితే ఇక్కడ మా హస్బెండ్ అయితే ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇక్కడ మా పాప కూడా చేస్తుంది అనమాట. అంటే తనకు చాలా ఇష్టం ఇలా చేయడం. మన టైంలో టీవీలో సాంగ్స్ పెడితే చేయంటే చేయదు. వాళ్ళ నాన్న చేసి ఎంతసేపు అంటే అంతసేపు అయితే చేస్తుంది. వాళ్ళ నాన్నకు ఏమంటే కొంచెం ఫిట్గా ఉండడం ఇష్టం కాబట్టి వాళ్ళ పాప కూడా నేర్పిస్తున్నాడు. ఎందుకంటే తను అంతకుముందు బ్రెడ్ తిన్నదిగా కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకున్నా, కానీ అస్సలే ఉండట్లేదు అనమాట. నేను చేస్తా అంటుంది. సరేలే చేసుకోనట్టు నేనైతే ఇక వదిలిపెట్టాను. వాళ్ళైతే ఇలా ఈవినింగ్ టైంలో ఇలా ఉంటుందన్నమాట. మా సండే వ్లాగ్ అయితే ఈ విధంగా జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.